90 minutes మ్యాచ్ అనుకుని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్. సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చరిత్ర సృష్టించారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ అన్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకులు దాన్ని జీర్ణించుకోలేక డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ హయాంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. మౌలిక వసతులు, హాస్టళ్ల పరిశోధన సదుపాయాల అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణ సమాజంలో ఇవాళ బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలలో మొత్తం కూడా కుంటబడి అభివృద్ధి లేక బోసిపోయిన యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి ఒక గౌరవం పెరిగింది, నిధులు వచ్చినాయి, భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనం. అలాగా తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆదాయ వనరులతో పాటు కొలువులు ఇచ్చే విధంగా, ఉద్యోగావకాశాలు పెంచే విధంగా ఒక డిజైనింగ్ చేయడం ద్వారా, ఒక 4th సిటీ కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగింది. ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా ఒక పర్యాటక రంగంగా, సాంస్కృతిక అభివృద్ధి కోణంతో పారిశ్రామిక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందుండబోతా ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు. గతంలో ఏ పాలకులు